ఈ వీడియోలో మనం దశాంశాలను 10, 100 మరియు 1000తో గుణించడం మరియు భాగించడం ఎలానో తెలుసుకుందాం. ఇంగ్లీష్లో దీనిని మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ డెసిమల్స్ విత్ 10, 100, 1000 అంటారు. చూడండి, దశాంశాలను 10, 100 మరియు 1000తో గుణించడం లేదా భాగించినప్పుడు ఆ దశాంశ సంఖ్యలు ఎలా మారుతాయో. 2.05 ఇంటూ 10. ఈ ఫలితం ఏమవుతుందండి? ఇక్కడ దశాంశ సంఖ్య 2.05, దానిని మనం 10తో గుణించాం. ఫలితం ఏమవుతుందో తెలుసుకునే ముందుగా దశాంశ సంఖ్యలు ఎలా ఉంటాయో మరోసారి తెలుసుకుందాం. సహజంగా దశాంశ సంఖ్యలు ఎలా ఉంటాయి? ఒక బిందువు, పూర్ణాంక భాగము మరియు దశాంశ భాగం. మీరు గమనించినట్లయితే ఈ బిందువు నుంచి ఎడంవైపు వెళుతున్న కొద్దీ ఇలా ఈ స్థానాన్ని మనం ఒకట్ల స్థానం అంటాం, తరువాతి స్థానాన్ని ఎడంవైపుగా పదుల స్థానం అంటాం, తరువాతి స్థానాన్ని మనం వందల స్థానంగా చెబుతాం. అదేవిధంగా దశాంశ బిందువు నుండి కుడివైపు వెళుతున్న కొద్దీ మొదటి స్థానాన్ని మనం 1/10వ స్థానం అంటాం, అదేవిధంగా తరువాతి స్థానాన్ని మనం 1/100వ స్థానం. మీరు సున్నితంగా పరిశీలించినట్లయితే దశాంశ బిందువు నుంచి కుడివైపు వెళ్ళే కొద్దీ మనం 10 రెట్లు తగ్గుతూ వెళ్తున్నాం. అదేవిధంగా దశాంశ బిందువు నుంచి ఎడంవైపు వెళ్తున్న కొద్దీ 10 రెట్లు పెరుగుతూ వెళ్తున్నాం. అంటే దశాంశ బిందువుని మనం కుడివైపు కదిలించాలి లేదా తీసుకువెళ్ళాలి అంటే ఎంతతో గుణించాలి? 10తో గుణించాలి. అదేవిధంగా దశాంశ బిందువును ఎడంవైపు తీసుకెళ్ళాలి అంటే 10తో భాగించాలి. మరి ఆ విధంగా చూసినప్పుడు 2.05 ఇంటూ 10 ఇంటూ 10 అంటే ఏం జరుగుతుంది? దశాంశ బిందువు కుడివైపు వెళ్తుంది ఇలా, అవునా? కాబట్టి అంతిమంగా విలువ ఏమవుతుంది? 20.5 అవుతుంది. మరియు మీరు గమనించండి, మొదటి సంఖ్య దశాంశ సంఖ్యలో ఒకట్ల స్థానంలో 2 ఉంది. అది కాస్త 10తో గుణించినప్పుడు ఆ 2 ఏ స్థానాన్ని పొందింది? పదుల స్థానాన్ని పొందింది. ఎందుకని? దశాంశ బిందువు నుంచి రెండవ భాగంలో ఉంది, ఎడం వైపున, అవునా? అంటే ఏదైనా ఒక దశాంశ సంఖ్యను 10తో గుణించినప్పుడు దాని యొక్క స్థాన విలువలు 10 రెట్లు పెరుగుతూ ఉంటాయి, అవునా? అదేవిధంగా భాగించినప్పుడు 10 రెట్లు తగ్గుతూ ఉంటాయి. చూడండి మరొక ఉదాహరణ. 2.05 డివైడెడ్ బై 10. ఇక్కడ 2.05 దశాంశ సంఖ్యని 10తో భాగించాం. మనం తెలుసుకున్నాం కదా, దశాంశ సంఖ్యను 10తో భాగించినప్పుడు ఏమవుతుంది? దశాంశ బిందువు ఎడం వైపు కదులుతుంది ఒక స్థానం ఇలా, 0.205. ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉన్న 2 కాస్త 1/10వ స్థానానికి వచ్చింది, అవునా? ఎందుకని? 10తో భాగించాం కాబట్టి. మరి ఈ ఉదాహరణ చూడండి, 57/1000, అవునా? 57ని దేంతో భాగించాం? మనం 1000తో భాగించాం. తద్వారా వచ్చే దశాంశ సంఖ్యను మనం ఇలా తెలపాలి. చూడండి, ఆ ఖాళీలను మనం పూరించాలి. మీరు గమనించినట్లయితే 57లో పదుల స్థానంలో 5 ఉంది, అదేవిధంగా ఒకట్ల స్థానంలో 7 ఉంది. మరి పదుల స్థానంలో ఉన్న 5ని మనం 1000తో భాగించాము అంటే 3 పదులతో భాగించినట్లే కదా. కాబట్టి ఒక 10కి ఒక స్థానం కదులుతూ వస్తుంది కుడివైపుగా. మొత్తంగా ఎన్ని స్థానాలు కదులుతుంది? 3 స్థానాలు. అంటే పదుల స్థానం నుంచి ఒకట్ల స్థానంలోకి, ఒకట్ల స్థానం నుంచి 1/10వ స్థానంలోకి, అంతిమంగా 1/100వ స్థానంలోకి ఇలా. దశాంశ బిందువు నుంచి 2 స్థానాలు. అంటే దశాంశ బిందువు నుంచి ఎడం వైపులో 2 స్థానం ఉంది, కాస్త కుడివైపుకు వెళ్ళింది ఇలా. అదేవిధంగా 7 ఎలా ఉంది? ఒకట్ల స్థానంలో ఉంది కదా, అది కాస్త 1/10 స్థానం, 1/100 స్థానం, చివరగా 1/1000 స్థానంలోకి ఇలా వస్తుంది. మరి దశాంశ బిందువు తరువాత ఇలా 0 ఉంటుంది. అంతిమంగా విలువ ఇలా ఉంది. అంటే 57ని మనం 1000తో భాగించినప్పుడు దాని విలువ ఏమైంది? 0.057గా మారింది. తరువాత మరొక ఉదాహరణ చూడండి. 1.032 ఇంటూ 10, 100, 1000 ఇలా చేస్తే అంతిమంగా ఏదో ఒక 10 కానీ 100 కానీ 1000 కానీ ఈ మూడింట్లో ఏదో ఒక దానితో గుణించినప్పుడు 103.2 ఇలా వచ్చింది అనుకుందాం ఫలితం. మరి దేనితో గుణించారు? 1.032 కాస్త 103.2 అయింది. మరి ఎంతతో గుణిస్తే అలా వస్తుంది? మీరు గమనించండి, గుణించక ముందు 1 ఎలా ఉంది? ఒకట్ల స్థానంలో ఉంది. గుణించిన తరువాత ఎలా ఉంది? వందల స్థానంలో ఉంది. అంటే ఒకట్ల స్థానం నుంచి 100వ స్థానంలోకి రావాలి అంటే ఎంతతో గుణించాలి? 100తో గుణించాలి, లేదా 10తో 2 సార్లు గుణించాలి. అంటే ఒకట్ల స్థానం నుంచి ఇలా పదుల స్థానంలోకి, అదేవిధంగా 100ల స్థానంలోకి వెళ్ళింది. అంటే 100తో గుణించాము, లేదా 10, ఒకసారి 10, మళ్ళీ కూడా 10తో ఇలా 10 లేదా 100ల స్థానం 100తో గుణించారని. చివరగా ఈ ఉదాహరణ చూడండి. 0.015ని మనం 100తో గుణించాం, ఫలితం చెప్పాలి. మనం తెలుసుకున్నాం కదా, 100తో గుణించినప్పుడు దశాంశ బిందువు కుడివైపుగా కదులుతుంది లేదా అంకెలు ఎడం వైపుగా కదులుతాయి, అవునా? కాబట్టి 1/10 స్థానంలో ఉన్న, లేదా క్షమించండి 1/100 స్థానంలో ఉన్న 1 2 స్థానాలు ఇలా కదిలి దశాంశ బిందువుకి ఎడం వైపుగా ఒకట్ల స్థానంలోకి వెళుతుంది.
అదేవిధంగా 1/1000 స్థానంలో ఉన్న ఈ 5 కాస్త ముందుగా 1/100వ స్థానంలోకి, తర్వాత 1/10వ స్థానంలోకి వస్తుంది. అంటే అంతిమ ఫలితం ఇలా ఉంటుంది చూడండి, 1.5. అవునా? 1/100 స్థానంలో ఉన్న 1 కాస్త 1ల స్థానంలోకి, అదేవిధంగా 1/1000 స్థానంలో ఉన్న 5 కాస్త 1/10వ స్థానంలోకి వచ్చింది. అవునా? ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? దశాంశాలను 10, 100, 1000తో గుణించడం మరియు భాగించడం గురించి మనం నేర్చుకున్నాం.